హాయ్ హలో వ్యూవర్స్. ఈ వీడియోలో మనం ఆనియన్ యొక్క కల్టివేషన్ గురించి చూసుకుందాం. ఆనియన్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూసినట్టయితే అల్లియం సేపా ఫ్యామిలీ అల్లియేసియే ఆరిజిన్ సెంట్రల్ ఏషియా అని చెప్పుకుంటాం. ఆనియన్ అనేది ఇంపార్టెంట్ సుగంధ ద్రవ్యాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఉల్లి సాగులో మన దేశంగా చూసుకుంటే ప్రథమ స్థానంలో ఉండేటప్పుడు కూడా దిగుబడులు మాత్రం ఆఫ్టర్ చైనా అనమాట. చైనా తర్వాత మనది సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మన దేశంలో అత్యధికంగా కానీ చూసుకున్నట్టయితే ఆనియన్ కల్టివేషన్ అనేది మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతం నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ అయితే ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మనం వెజిటబుల్స్ గాను మరియు కొన్ని రకాల వెజిటబుల్స్లో దీన్ని మధ్యలో కూరగాయల్లో కూడా వాడడం జరుగుతుంది. ఇంకా ఆనియన్ షూట్స్ని కూడా మనం వెజిటబుల్స్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది. బల్బ్స్ని కూడా వెజిటబుల్స్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇందులో అత్యధికంగా చూసుకున్నట్లయితే భాస్వరం మరియు కాల్షియం అనే మినరల్స్ అనేవి అధికంగా లభించడం జరుగుతుంది. దాంతోపాటు పిండి పదార్థాలు కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ కానీ ఆనియన్ కానీ మనం తీసుకున్నట్లయితే భాస్వరం అనేది 50 మిల్లీగ్రామ్స్, కాల్షియం 150 మిల్లీగ్రామ్స్, ఇంకా పిండి పదార్థాలను చూసుకుంటే 11 మిల్లీగ్రామ్స్ అనేది, విటమిన్ సి అనేది 11 మిల్లీగ్రామ్స్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఉల్లులో అసలు ఆ యొక్క ఘాటైన వాసన అనేది రావడానికి గల రీజన్ అండ్ ఆల్కలైడ్ ఏదంటే అలైల్ ప్రొఫైల్ డైసల్ఫైడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ అనేది ఉండడం జరుగుతుంది. దానివల్ల ఆ యొక్క సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఉల్లిపాయలను ఘాటుగా ఉండడానికి మా యొక్క రీజన్ అనేది చెప్పవచ్చు. ఇంకా ఎరుపు రంగులో ఉండడానికి గల రీజన్ ఏంటంటే యాంథోసైనిన్ అనే ఒక పిగ్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా పసుపు రంగు కోసం చూసుకున్నట్లయితే క్వర్సెటిన్ అనే పదార్థం కలిగి ఉండడం వల్ల ఈ యొక్క పసుపు రంగులో కూడా మనకి ఆనియన్స్ అనేవి కనిపించడం జరుగుతాయి. ఇంకా క్లైమేటిక్ కండిషన్ వచ్చేసరికి ఇన్ జనరల్గా సూటబుల్ ఫేవరబుల్ కండిషన్ ఎంతంటే 13.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి 22 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు ఈ రేంజ్లో ఉండే టెంపరేచర్ అనేది సూటబుల్ ఫర్ క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కానీ అన్ని రకాలైన ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ యొక్క ఆనియన్ పంటను పండించడానికి అవకాశం ఉంది. మరీ ఫ్రీజింగ్ కండిషన్, మరీ అత్యధిక టెంపరేచర్ గట్రా ఉండేటట్టయితే పంటని పెరుగుదలకి అభివృద్ధికి దెబ్బతినే అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఇంకా సూటబుల్ సాయిల్స్ కానీ చూసుకున్నట్టయితే ఉల్లిపాయను మనం కల్టివేట్ చేయడానికి అన్ని రకాలైన నేలలు కూడా సూటబుల్గా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క pH రేంజ్ కానీ చూసుకున్నట్టయితే 5.8 నుంచి 6.5 రేంజ్లో ఉండే సాయిల్స్ అయితే బాగా పంట అనేది పెరుగుదలకి అభివృద్ధికి ఉపయోగపడడం జరుగుతుంది. మరి ఎసిడిక్ సాయిల్స్ కానీ ఆల్కలీ సాయిల్స్ కానీ చూసుకున్నట్టయితే అంతగా సూటబుల్ కాదని చెప్పుకోవచ్చు మనం. సారవంతమైన మరియు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నమాట డ్రైనేజ్ ప్రాపర్ మురుగునీరు పోవడానికి ఉపయోగపడే ఛానల్స్ గట్రా ఏర్పరచుకునేటట్టయితే మనకి పంటని దెబ్బతినకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆనియన్లో కానీ వెరైటీస్ కానీ చూసుకున్నట్టయితే కొన్ని ఇంపార్టెంట్ వెరైటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి చూసుకుంటే రెడ్ రకాలు కానీ చూసుకుంటే N53, పోసా రెడ్, నాసిక్ రెడ్, SR2, పంజాబ్ కలర్ సెలక్షన్ అని చెప్పి ఇటువంటి వెరైటీస్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వైట్ రకాలు కానీ చూసుకుంటే పోసా వైట్ ఫ్లాట్, పోసా వైట్ రౌండ్, పంజాబ్ 48, ఉదయ్పూర్ 102 అనే రకాలైనవి వైట్ రకాల కింద ఇవ్వడం జరిగింది. ఇంకా ఎల్లో రకాలు మనకు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఆ ఎల్లో రకాలు కానీ చూసుకుంటే ఎర్లీ గ్రోనో, బెర్ముడా ఎల్లో అనే కొన్ని ఇంపార్టెంట్ వెరైటీస్ అనేది కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా హైబ్రిడ్స్ కానీ చూసుకుంటే అర్కా లామిని అని చెప్పి ఇవ్వడం జరిగింది ఒకటి. ఆకులని మచ్చ తెగులు తట్టుకునే పెద్ద ఎర్ర ఉల్లి రకం నిల్వ నాణ్యత బాగా ఉండి 5 నెలల వరకు కూడా నిల్వ ఉండడం జరుగుతుంది. ఇది గల్ఫ్ దేశాలకి ఎక్కువగా ఎగుమతికి ఎక్స్పోర్టింగ్కు సూటబుల్గా ఉండడం జరుగుతుంది. ఇంకా ఎండోరన్ రకం చూసుకుంటే అర్కా కీర్తిమన్. ఇదేంటంటే ఎర్ర ఉల్లికి సంబంధించిన రకం. ఇది ఖరీఫ్ మరియు రబీకి అనుకూలమైనది. 3 నుంచి 4 నెలల వరకు కూడా ఈ యొక్క ఆనియన్ అనేది స్టోరేజ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా టైమ్ ఆఫ్ సోయింగ్ అని చూసుకున్నట్టయితే ఉల్లిని అత్యధికంగా మనం చూసుకున్నట్టయితే రబీ సీజన్లో అక్టోబర్, జనవరి వరకు కూడా ఈ యొక్క ఆనియన్ అనేది కల్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఖరీఫ్ సీజన్లో కానీ చూసుకుంటే జూన్, జూలైలో సాగు చేయడం అనగా పని చేయడం జరుగుతుంది. ఇంకా సమ్మర్లో కానీ చూసుకున్నట్టయితే జనవరి, ఫిబ్రవరిలో కూడా దీన్ని నాటుకోవడానికి మంచి సీజన్స్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ఆనియన్ కానీ చూసుకున్నట్టయితే సీడ్ రేట్ మరియు స్పేసింగ్ల విషయానికి వచ్చినట్టయితే నర్సరీ బెడ్ని ప్రిపేర్ చేసుకుని నర్సరీ బెడ్ పైన నారు అనేది పోసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 4 మీటర్ల పొడవు కలిగిన నర్సరీ బెడ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్స్ హైటు ఉండే నర్సరీ బెడ్, మనం రైజింగ్ నర్సరీ బెడ్ని తయారు చేసుకుని దానిపైన మనం ఏంటంటే ఈ యొక్క సీడ్స్ అనేవి సోయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంచుమించుగా ఒక ఎకరానికి కావాల్సినట్టయితే 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది అవసరం అవడం జరుగుతుంది.
లేదనుకుంటే డైరెక్ట్‌గా ఫీల్డ్‌లో కూడా మనం మెయిన్ ఫీల్డ్‌లో కూడా దీన్ని సోయింగ్ చేసుకోవచ్చు. అలాగని చేసుకున్నట్టయితే డబ్లింగ్ ఆఫ్ ది సీడ్ రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాదు అని చెప్పి బల్బ్స్ గాని మీరు ఉపయోగించుకునేటట్టయితే బల్బ్స్ ద్వారా కూడా మనం ఇక మొక్కలు నాటుకోవచ్చు. గడ్డిని వాడినట్లయితే హెక్టర్‌కి ఇంచుమించుగా 1000-12 కిలోలు అనేది 1200 కిలోల యొక్క బల్బ్స్ అనేవి మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్పేసింగ్ విషయానికి వచ్చినట్టయితే ఆనియన్‌ల స్పేసింగ్ అనేది 30x10 సెంటీమీటర్స్ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ 30x10 సెంటీమీటర్స్ అనేది బిట్వీన్ ది రోస్ మరియు వితిన్ ది ప్లాంట్స్ వితిన్ ది రో అని చెప్పుకోవడం జరుగుతుంది. 30x10 సెంటీమీటర్స్ అనేది. విత్తనాలు మనం విత్తుకునే ముందు సీడ్ ట్రీట్మెంట్ చేసినట్టయితే మంచిది. క్యాప్టెన్ కానీ తిరమ్ కానీ 3 grams per kg ఆఫ్ సీడ్స్తో కానీ, లేదంటే ట్రైకోడర్మా విరిడితో 2 grams per kg ఆఫ్ సీడ్స్తో కానీ మనం నాటుకునే ముందు ఇక సీడ్ ట్రీట్మెంట్ కానీ చేసుకున్నట్టయితే వీలైనంత వరకు కూడా జబ్బులు తెగులు గట్టి మనం తట్టుకోవడానికి అవకాశం ఉంటాయి సీడ్స్ అండి. ఇంకా నర్సరీ బెడ్ పైన మనం చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోర్ అని 3 grams per 1 liter ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసి మన నర్సరీ బెడ్ కానీ పైన స్ప్రే చేసినట్టయితే సీడ్ బోర్న్ ప్యాథజన్స్ గట్టా ఆ యొక్క ఆనియన్కి రాకుండా ఉండడం మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్ అని చూసుకున్నట్టయితే ఆగస్ట్ మార్పక్షంలో నాటుకోవచ్చు ఖరీఫ్ సీజన్లో అయితే. అదే కానీ రబీ సీజన్లో అయితే డిసెంబర్ మార్పక్షంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ విషయంలో చూసుకున్నట్టయితే 25 నుంచి ఒక 50 టన్స్ వరకు కూడా మన ఎఫ్ఐఎం అనేది ఫీల్డ్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 50 kgs అనేది పి మరియు 80 kgs కే అనే న్యూట్రియంట్స్ని మనం అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ ప్లవింగ్లో మనం అప్లై చేసుకుని ఫీల్డ్ బాగా దున్నుకునేటట్టయితే ప్రాపర్గా మన ఎంటైర్ ఫీల్డ్ అంతా ఈ యొక్క న్యూట్రియంట్స్ అనేది సప్లై అవ్వడం జరుగుతుంది. ఇంకా నైట్రోజన్ ఎలిమెంట్ కానీ చూసుకుంటే 100 kgs తీసుకుని దాన్ని స్ప్లిటెడ్ డోసెస్గా మనం వేసుకుని క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో అందించుకునేటట్టయితే మంచిగా ఉండడం జరుగుతుంది. ఇలా వేసుకునేటట్టయితే బోల్డింగ్ యొక్క డిఫిషియన్సీని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకీ బోల్టింగ్ అంటే చూద్దాం మనం. మొక్కలు తమ యొక్క శాఖ పెరుగుదల త్వరలో పూర్తి చేసుకొని పుష్పిస్తాయి. అందువల్ల మనకి ఏంటంటే ఉల్లిగడ్డ అనేది పెరుగుదల ఆగిపోవడం జరుగుతుంది. బల్బ్స్ కానీ చూసుకుంటే చిన్నదిగా ఉండిపోవడం జరుగుతుంది. ఇటువంటి దాన్ని మనం ఏమంటే బోల్డింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంటర్కల్చరల్ ఆపరేషన్ కానీ చూసుకున్నట్టయితే ఆనియన్లో మనకి ఎకనామికల్ పార్ట్ ఏంటంటే ఆ బల్బ్స్ కాబట్టి మన ఇంటర్కల్చరల్ ఆపరేషన్ చేసేటప్పుడు బల్బ్స్కి ఎటువంటి డ్యామేజ్ తగలకుండా, అంటే రూట్ సిస్టమ్ అనేది ఎటువంటి ఇబ్బంది తగలకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క అంతర కృషి చేసేటప్పుడు. ఇన్ జనరల్గా మనం ఈ యొక్క ప్లాంట్ మనం నాటుకునేటప్పుడు 70 నుంచి 75 డేస్ కల్లా మనకి బల్బ్స్ అన్ని ఫార్మేషన్ అయిపోయి రెడీ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్కల్చరల్ ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూబర్స్ అది బల్బ్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ జనరల్గా క్రాప్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సీజన్లో చూసుకున్నట్టయితే ఇంచుమించు 14-18 తొడలు ఇరిగేషన్స్ అనేది అవసరం అవుతుంది ఈ యొక్క మన ఆనియన్ క్రాప్కి. ఇంకా ఆనియన్ ట్యూబ్స్ కోసం మనకు కావాలనుకుంటే వెజిటబుల్ కోసం పెన్సిల్ థిక్నెస్లో ఉండేటప్పుడు మన యొక్క ఉల్లి గొట్టాలను మనం కోసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా బల్బ్స్ కోసం మనం ఉంచినట్టయితే ఇన్ జనరల్ 4 months అయ్యేసరికి రెడీ అవ్వడం జరుగుతుంది. ఇక గ్రీన్ కలర్ లీఫ్లో ఉండే ట్యూబ్స్ ఏవైతే అవి ఎల్లో కలర్లో మారడం జరుగుతుంది. అటువంటిప్పుడు మనం ఏంటంటే ఆనియన్ క్రాప్ అనేది హార్వెస్టింగ్ రెడీ అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవచ్చు. హార్వెస్టింగ్ చేసిన ఆనియన్ బల్బ్స్ ఏవైతే ఉంటాయో ఆ బల్బ్స్ని మనం ఫీల్డ్ నుంచి సేకరించి ఒక 4-5 రోజుల నీడ ప్రాంతంలో ఆరనివ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈల్డ్ కానీ చూసుకున్నట్టయితే ఖరీఫ్ సీజన్ మనకి 80-100 టన్స్ అనేది ఒక ఎకరానికి రావడం జరుగుతుంది. అదే కానీ రబీ సీజన్ కానీ చూసినట్టయితే 120-140 టన్స్ పర్ ఏకర్ కింద రావడం జరుగుతుంది. ఇంకా స్టోరేజ్ గురించి చూసుకున్నట్టయితే ఆనియన్ మనకి ఎక్కువ కాలం స్టోరేజ్ చేయాలనుకునేటట్టయితే మొలకలు గట్రా రాకుండా ఉండాలనుకునేటట్టయితే మనం హార్వెస్టింగ్ చేయడానికి ఒక 15 రోజుల ముందే మనం మాలిక హైడ్రోజైడ్ అనే కెమికల్ని 2000 ppm కాన్సన్ట్రేషన్లో 50 days బిఫోర్ హార్వెస్టింగ్ సమయంలో మన పంట పైన కానీ పిచికారీ చేసుకునేటట్టయితే మనకి అప్ టు 8 months వరకు కూడా ఆనియన్ బల్బ్స్ నుంచి ఇటువంటి మొలకలు అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. దీనివల్ల క్వాలిటీ అనేది అభివృద్ధి చెంది దాని యొక్క నాణ్యతని తగ్గిపోకుండా ఎక్కువ ప్రైస్కి మనకి మార్కెట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నిల్వలో మనం చేపట్టాల్సిన జాగ్రత్తలు కానీ చూసుకున్నట్టయితే గడ్డలను పీకడానికి 15 రోజుల ముందే నీరు ఇవ్వడం ఆపేయాల్సి ఉంటుంది. తర్వాత గడ్డలు పీకిన తర్వాత నీడలో ఆరనివ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్టెడ్ బల్బ్స్ హెల్తీ బల్బ్స్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది. రెండు కలిపి ఉంచినట్టు దాని యొక్క క్వాలిటీని దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 10-12 రోజుల పాటు మన నీడలో మనం ఈ యొక్క ఆనియన్ బల్బ్స్ని మనం
ఆరనిచ్చినట్టయితే దాని యొక్క క్వాలిటీ అనేది అభివృద్ధి చెందే అవకాశాలు జరుగుతుంది. ఇంకా ఫిజియోలాజికల్ డిజార్డర్స్ కానీ మనం చూసుకున్నట్టయితే బోల్టింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బోల్టింగ్ అంటే ఏంటంటే మొక్కల్లో మనకి ముఖ్యంగా 2 రకాల స్టేజెస్ కనిపించడం జరుగుతుంది. ఒకటి వెజిటేటివ్ స్టేజ్ ఒకటి, అనదర్ వన్ చూసుకుంటే రీప్రొడక్టివ్ స్టేజ్ ఒకటి కనబడడం జరుగుతుంది. మొక్కలు వెజిటేటివ్ స్టేజ్ అనమాట. శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా అప్పుడు రీప్రొడక్టివ్ స్టేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ మన ఆనియన్లో కానీ చూసుకున్నట్టయితే కొన్ని సమయాల్లో బల్బ్స్ అనేవి అభివృద్ధి చెందకముందే పువ్వులు అనేవి ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో అటువంటి మొక్కల్లో బల్బ్స్ కానీ చూసుకున్నట్టయితే అంతగా అభివృద్ధి చెందవు. ఇటువంటి సమయంలో ఆ యొక్క మొక్కల నుంచి వచ్చిన బల్బులు కానీ చూసుకున్నట్టయితే చిన్నగా ఉండిపోవడం జరుగుతుంది. ఇటువంటి కండిషన్ మనం ఏమంటే బోల్టింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈల్డ్ అనేది దిగిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. దీనికోసం మనం ఏంటంటే ఫెర్టిలైజర్స్ అనేది సామాన్య రిక్వైర్మెంట్ డోసేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బోల్టింగ్ అనేది ఏర్పడడానికి గల రీజన్లో చూసుకున్నట్టయితే పొటాషియం యొక్క న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేదంటే సడన్గా టెంపరేచర్ రేంజెస్ పెరగడం వల్ల కావచ్చు, లేదంటే సీడ్ మెటీరియల్ మంచిది కాకపోవడం కావచ్చు. ఇటువంటి వాటి వల్ల ఈ యొక్క బోల్టింగ్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆనియన్లో కానీ చూసుకున్నట్టయితే విత్తనోత్పత్తిగా మనం చూసుకునేటట్టయితే పీట భూముల్లో విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు అనమాట. దీనిలో ఎందుకంటే పరపరాగ సంపర్కం జరుపుతుంది కాబట్టి ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది 1000 మీటర్స్ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కానీ చూసుకున్నట్టయితే ఆనియన్లో మనం 2 రకాలైన సీడ్ ప్రొడక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఒకటి బల్బ్ టు సీడ్ మెథడ్ ఒకటి, ఇంకోటి చూసుకుంటే సీడ్ టు సీడ్ మెథడ్ ఒకటి. ఈ 2 పద్ధతుల్లో మనకి ఆనియన్లో మనకి విత్తనోత్పత్తి అనేది చేయడం జరుగుతుంది. బల్బ్ టు సీడ్ పద్ధతిలో మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ నందు ఆనియన్స్ మనం విత్తనోత్పత్తి చేసుకోవడానికి ఆ యొక్క విత్తనోత్పత్తి ప్లాట్స్ నందు సీడ్ మెటీరియల్ కింద బల్బ్స్ని ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఉల్లిగడ్డలు చిన్న పరిమాణంలో 2.5 సెంటీమీటర్స్ నుంచి 3 సెంటీమీటర్స్ మందం కలిగిన ఉల్లిగడ్డలు మనం ఉపయోగించుకొని దాన్ని అభివృద్ధి చేసి దాని నుంచి వచ్చిన విత్తనాలు మనం ఇక్కడ సేకరించుకోవడం జరుగుతుంది. ఇటువంటి పద్ధతిని మనం ఏమంటామంటే బల్బ్ టు సీడ్ మెథడ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా అనదర్ మెథడ్ చూసుకున్నట్లయితే సీడ్ టు సీడ్ మెథడ్ అని చెప్పుకుంటాం అనమాట. ఇందులో ఏం చేయడం జరుగుతుందంటే విత్తనాలను మనం ఏంటంటే నర్సరీ పైన ప్రిపేర్ చేసి రైజింగ్ చేసి దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసి ఆ యొక్క వెజిటేటివ్ ప్రాపగేషన్ అంతా శాఖీయ పెరుగుదల అంతా పెరిగిన తర్వాత దాన్ని మనం హార్వెస్టింగ్ చేయకుండా ఫ్లవరింగ్ మనం అలౌ చేసి దాని ద్వారా వచ్చిన విత్తనాలు మనం తీసుకునేటట్టయితే అటువంటి ప్రాసెస్ మనం ఏమంటామంటే సీడ్ టు సీడ్ పద్ధతి అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ 2 రకాల పద్ధతి ద్వారా మనకి ఆనియన్లో కానీ చూసినట్టయితే విత్తనోత్పత్తి అని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా అగ్రిసెట్ రిలేటెడ్ కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ని, ప్రీవియస్ పేపర్స్ని, మోడల్ పేపర్స్ని కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ యొక్క వీడియోస్ని మీరు విజిట్ చేయొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.